ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట. ఏమిటని రీసెర్చ్ చేస్తే ప్రొద్దున్నే గోవులన్నీ తన గోశాల నుంచి లేదా గోవుల యొక్క గ్రాసానికి పోయేటప్పుడు అవి యజమాని ముట్టుకోగానే స్కాన్ చేస్తుందంట ఈ యజమాని శరీరంలో ఏం లోపం ఉంది అని. దానికి సంబంధించినటువంటి గడ్డిని ఆయుర్వేదం మొక్కలను తిని వచ్చి పాలగా మార్చుకొని ఆ పాలను మాత్రమే ఇస్తుందట గోమాత. బా 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 ఏమండి, మన మనసు అర్థం చేసుకొని అన్నం పెట్టే భార్యే లేదు. మన మనసు అర్థం చేసుకొని ఒక వస్తువు ఇంటికి తెచ్చి భార్యని తృప్తిపరుద్దామన్న భర్తే లేడు. భార్య ఏమో నాకేమి ఇచ్చావు అడుగుద్ది, మొగుడేమో నువ్వు నాకేమి ఇచ్చావు అంటారు. ఈ లోపల పిల్లలు వచ్చి మీ ఇద్దరు మాకేమి ఇచ్చారంటున్నారు. ఏమీ అడగకుండా ఇచ్చే గోమాతని మర్చిపోయామమ్మా. ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి గోవునంట స్పృశించి అది పొద్దున్నే గడ్డి పెట్టి సాయంత్రం ఇచ్చే పాలన గనక మీరు తాగగలిగితే మీ రోగాన్ని మాయం చేసి ఔషధ గుణ క్షీరం ఇస్తుందట. ఆహా, ఎంత గొప్ప సంస్కృతి గల జీవండి బాబా. అందుకే గోమాత దగ్గర పోండి రావు. గోవు పేడ అంటే మయము ఒక్క ఎండబెట్టి పిడకడి రగల్చండి, ఆవునే వేసి ఒత్తి పెట్టి మీ ఇంట్లో ఏ దుష్ట శక్తులు రావు.